ఆ థియేటర్స్‌లోకి వెళ్ళే జనాలకి, ఆడియన్స్‌కి మాకు మధ్య వారధులు మీరే. మీరు చిన్న సినిమాలు అనంగానే మీకు అర్థమైపోద్దండి. మీకు ఆ లుక్ గాని, దీనిలో మ్యాటర్ ఉందిరా, ఇది ఎక్కేస్తదిరా అన్న సిట్యుయేషన్ మీరంతా తెలివి తక్కువోళ్ళేం కాదు. మీకు అర్థమైపోద్దది. అర్థమైపోయింది కాబట్టి మీడియా మిత్రులు చాలామంది లేదు కిరణ్ కొట్టేస్తా చూడు ఈసారి నో డౌట్. మన రమేష్ చిన్నమూలు గాని, మన వీరబాబు గాని, మన మన చాలామంది మీలో అందరూ నాకు చాలామంది స్నేహితులు ఉన్నారండి. వీళ్ళందరూ నాకు ధైర్యాన్ని ఇచ్చారు మామూలుగా. అట్లా నేను చెప్పేదేంటంటే చాలామంది అంటారండి, రివ్యూలు రాస్తారు, రివ్యూలు పట్టించుకోవద్దు. ఆళ్ళు పట్టించుకోకపోవడం కాదండి. రివ్యూ రాసేవాళ్ళు కరెక్ట్ అంటా నేను. కరెక్ట్ అంటాను అంతే. ఇప్పుడు రివ్యూస్ రాసాడంటే ఆ స్థానం వచ్చిందంటే ఆల్రెడీ అతను చేసినటువంటి కొన్ని సినిమాలకు సంబంధించిన రివ్యూలు సక్సెస్ అవ్వబట్టే అతను రివ్యూ రైటర్‌గా కూర్చొని ఉంటాడు ఆ ప్లేస్‌లో. అంతే తప్ప రివ్యూ రైటర్లు చెప్పింది ఆళ్ళు అసలు బ్యాన్ చేసేయాలి. నేను నా వరకైతే మాత్రం నేను నమ్ముతానండి. రివ్యూస్ అనేది పర్ఫెక్ట్‌గా రాస్తారాళ్ళు. ఎందుకంటే నిజంగా ఆళ్ళకి నచ్చవు. కొన్ని తేడాలు ఉండొచ్చు, అటు ఇటు ఉండొచ్చు. కానీ ఆళ్ళు పర్ఫెక్ట్‌గా ఏంటంటే సినిమా ఆడిన వ్యూనే బట్టే రాస్తారాళ్ళు. అట్లాగే నా సినిమాకి కూడా నేను చెప్తున్నాను. నిజంగా మీకు నచ్చకపోతే 0 ఇవ్వండి. కొద్దిగా కదిలిచ్చింది హార్ట్‌లో అంటే నాకు 3 ఇవ్వండి. కొంచెం కదిలిచ్చిందంటే. ఎందుకంటే సార్ చిన్నగా కొంచెం పర్లేదు బానే తీశాడు. కొంచెం హార్ట్ టచ్ అయింది. దీన్ని మనం ఎందుకు తగ్గించాలి? సార్ చిన్న సినిమాలు బతికితేనే కదా సార్ మనందరం బతికేది. చిన్న సినిమాలు బతికితేనే కదా సంవత్సరానికి 3, 4 పెద్ద సినిమాలు తీస్తారు. ఆట్ల వల్ల అయితే మనం బతకట్లేదు కదండీ. ప్రతి ఒక్కళ్ళు ఇండస్ట్రీలో ఉన్న ప్రతి ఒక్కళ్ళు బతికేది అదే కదా. నేను అందుకే రివ్యూ రైటర్స్ అంటే నాకు అభిమానం అండి, గౌరవం ఉందండి. మీరు రేపొద్దున చెప్పాను కదా, మీకు నచ్చలేదంటే 0 ఇచ్చేయండి. 1 వద్దు, 2 వద్దు ఇంకా. నాలాంటోడు ఇంకోసారి రాడింక. చెప్తున్నా నేను. ఎందుకంటే ఒక సీరియస్ ఇష్యూని పట్టుకొని సినిమా తీశాను, సామాజిక అంశాన్ని. అది మీరందరూ ఎప్రిషియేట్ చేస్తారు నాకు తెలుసు. ఏదో కమర్షియల్‌గా ఏదో జోకులు వేసుకొని ఈడు హిట్ కొట్టేస్తాడని మీరు నమ్మరు. కానీ మీరు ఆ ఫీల్ అయితే నేను కూడా చెప్తానండి. ఫీల్ కనుక అయితే సినిమా చూసి ఖచ్చితంగా మీ బ్లెస్సింగ్స్ నాకు ఉండి. మీరు మైండ్‌లో ఒక 2.5 ఇద్దాం అనుకున్నవాళ్ళు కాస్త ఎక్కువే ఉండి. మాలాంటి వాళ్ళని సపోర్ట్ చేయండి. ఎందుకంటే మీ రివ్యూస్ చూసి చాలామంది థియేటర్‌కి వస్తారండి. అది నేను నమ్ముతా పర్సనల్‌గా. నేను నమ్ముతాను సార్. అందుకే మేము అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాను సార్. కొంచెం ఈ ఈ 'డ్రింకర్ సాయి' అనే సినిమా విషయంలో మీరు కొద్దిగా థింక్ చేయండి ప్లీజ్.